మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇందూరు పార్లమెంట్ ప్రతి ఓటరుకు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఎన్నికల్లో మీరందరూ చూశారు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా కులాల పేరు మీద, మతాల పేరు మీద రెచ్చగొట్టి ఓట్లను రెచ్చగొట్టుకొని లబ్ధి పొందాలని చూసిన భారతదేశంలో నరేంద్రుడు, ఇందూరులో అరవిందుడు అని చెప్పి తీర్పిచ్చిన ఇందూరు పార్లమెంట్ సభ్యులందరూ ఓటర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటికన్నా కాంగ్రెస్ పార్టీ కన్ను తెరిచి ఏదైతే ఎన్నికల్లో క్రూర వృద్ధులున్న ఎమ్మెల్యేలు కానీ రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత చిల్లరగా వివరించారండి ఈ దాంట్లో. కులాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా కులాల పేరు మీద పోస్టు తయారు చేసి, మతాల పేరు మీద పోస్టు తయారు చేయించుకొని, విదేశాల నుంచి కూడా మతాల పేరు మీద చేయించుకొని ఎన్ని రకాల ప్రయత్నం చేసినా నరేంద్రుడి మీద నమ్మకంతో, అరవిందుడి మీద నమ్మకంతో ఇందూరు జిల్లా ప్రజలు అలాగే ఇందూరు పార్లమెంట్ ప్రజలు కూడా ఈ యొక్క అఖండ విజయం ఇచ్చినందుకు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటికీ ప్రజలు చెప్పిన బుద్ధితోని ఉన్న కాలం ఏదైతే అధికారంలో ఉంటారో దానిలో మంచి కార్యక్రమాలు చేయాలని వాళ్ళకు బుద్ధి ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు నేను గౌరవ పార్లమెంట్ సభ్యులుగా రెండోసారి ఎన్నికై మొదటిసారిగా ఈ జిల్లా పార్టీ ఆఫీస్కు, ఇందూరు జిల్లా పార్టీ ఆఫీస్కు ఇచ్చేసిన పెద్దలు, విలేకరుల సమావేశం రెండో టర్మ్ మొదటి రోజు నిర్వహిస్తున్న మన ఇందూరు బిడ్డ, ఈ ఇందూరు అంటేనే అరవింద్ అడ్డలిగా మార్చుకున్న అరవింద్ ధరంపురి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మీ యొక్క సహకారానికి ఈ పూర్తి ఎన్నికల సమయంలో గత 2 నెలల నుంచి జరుగుతున్న ఎన్నికల క్యాంపెయినింగ్లో అనేక మీడియా సంస్థలు సహకరించినాయి, మా క్యాంపెయినింగ్ రిపోర్ట్ చేసినాయి. మీ అందరికీ జర్నలిస్టు కానీ, ఫోటోగ్రాఫర్స్ కానీ, కెమెరామెన్ కానీ, మీ యాజమాన్యాలకి అందరికి కూడా ధన్యవాదాలు. మా పని నిరంతరం. నిన్న గెలిచినాము, ఇవాళ మేము పని మీద ఉన్నాము. భారతీయ జనతా పార్టీలో మేము నేటి నుంచే మా మీద నమ్మకం పెట్టుకొని, మోడీ గారి నాయకత్వం మీద నమ్మకం పెట్టుకొని భారతీయ జనతా పార్టీని పెద్ద ఎత్తున గెలిపించిన ఇందూరు ప్రజలందరికీ కూడా, ప్రత్యేకంగా మహిళామూర్తులకి, ఎన్ఆర్ఐ సోదరులకి, రైతాంగానికి, యువతకి, వీళ్ళందరూ కూడా నిన్న మీరు రిజల్ట్ చూసినట్టయితే దాదాపు అన్ని వర్గాలలో కూడా మంచి మెజారిటీ భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఈ మతపరమైన రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు తప్ప ఎవ్వరు కూడా ఓట్లు వాళ్ళకి వేసింది చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చిన పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గారు అంటే ఆయనకి పూర్తిగా గౌరవం ఇస్తూనే మేము ఈ గత 2 నెలల నుంచి క్యాంపెయినింగ్ కొనసాగించాం. ఎక్కడ కూడా వ్యక్తిగతంగా కానీ ఏమి కూడా ఆయనని ఏమీ అనలేదు. ఏం మాట్లాడినా కూడా రాజకీయంగా పనితనం మీదనే మనం మాట్లాడడం జరిగింది. అయితే మనం పని చేసుకోవాలి. రైతుల కళ నెరవేరింది, రైతులు పండించే పంటలకి మంచి ధర వస్తున్నది. ఇవన్నీ మోడీ ప్రభుత్వంలో వస్తున్నాయి. దానికోసం కింద మీద పడ్డాడు అరవింద్, పనిచేసిండు, సాధించిండు. పూర్తి నమ్మకంతో గ్రామాలు భారతీయ జనతా పార్టీ వైపు బలంగా నిలబడ్డాయి. అర్బన్ ఏరియాలలో కూడా మెజారిటీ ఏరియాస్లో అంతా కూడా 70% పైన ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చింది. కాబట్టి ఒక మతానికి సంబంధించిన ఓట్లు తప్ప చెప్పుకోదగ్గ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాదు. వీళ్ళందరిది ఎవరైతే మాకు ఆశీర్వాదం ఇచ్చారో వాళ్ళకి మేము చేసిన వాగ్దానాల మీద నేటి నుంచి, ఈ క్షణం నుంచి మేము పని మీద ఉంటాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, చెరుకు ఫ్యాక్టరీలు తెరవాలి, వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. సుదర్శన్ రెడ్డికి ఆయన సొంతంగా
బియర్ ఫ్యాక్టరీలు ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టుకునే ఇది ఉంటుంది, కానీ సమాజానికి ఏమైనా చేయాలని నయా పైసా చిత్తశుద్ధి ఉంటుంది. ఒకసారి 1000 ఓట్లతో గెలిచి మంత్రి అయ్యిండు, మొన్న కూడా 2-3 వేలతో గెలిచిండు. బోధనలో ఇల్లు ఉండదు, ప్రజలకు పనికొచ్చే పని చేయడు, ఆ ఆఫీసర్ తిట్టు, వీని బెదిరి వాణ్ణి బెదిరి, ఎవరైనా పని మీద పోతే ఓటేసినావురా అని అహంకారంగా మాట్లాడు. ఇటువంటి వ్యక్తితోటి సమాజానికి నయా పైసా ఉపయోగం లేదు. ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. వయసుకి ఎంత గౌరవం ఇస్తామో ఒక లెవెల్ దాటిపోయినాక ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరు సహించము. ఇయ్యాలటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు కానీ, జిల్లాలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ వాటి మీద మాట లేదు, ముచ్చట లేదు. పనికి మాల రాజకీయాలు చేసుడు, వయసుకు తగ్గట్టు మెదులుకుంటే మేము కూడా ఏమనం. పనికి మాల పుకారు లేపుడు, 200 రూపాయలు వంచుడు. నీ వయసు ఏందయ్యా? నీ వయసు ఏంది? నువ్వు ఏమన్నా సమాజానికి ఇలాంటి వరకు ఏమైనా సేవ చేసినావా? ఫ్యాక్టరీలు పెట్టుకున్నాడు, 100 కోట్లు సంపాదించుకున్నాడు. ఆయన ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టుకుంటాడు, కానీ చక్కెర ఫ్యాక్టరీలలో ఎథనాల్ కేంద్ర ప్రభుత్వం ఎథనాల్ పాలసీ ఇంప్లిమెంట్ చేసి 5-10 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. చెరుకు పంట కలకల్లాడుతుంది, చెరుకు రైతులు బాగుపడతారు. చెరుకుకి 2 లక్షల పైన ఎకరానికి వచ్చేటట్టు కేంద్రం సపోర్ట్ ప్రైజ్ ఉన్నది. ఇవన్నీ మాట్లాడంగా నేను విన్నారానే? అసలు ఆయనకు మాట్లాడొస్తుందా? దేనికి ఉపయోగపడతాడు ఈయన సుదర్శన్ రెడ్డి? ఈ జిల్లాకి దేనికి ఉపయోగపడతాడు? బోధన పోతే బోధనలో ఉండడు, ప్రజలు వస్తారు, మేము పోయినప్పుడు మా దగ్గరకు వస్తారు. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ఇల్లే లేదట, ఏడుంటాడా ఎమ్మెల్యే? బోధనకి ఉన్నారు మన దగ్గర, నిజామాబాద్లో ఉంటాడు. ప్రజలు ఎమ్మెల్యేని కలవాలంటే నిజామాబాద్ రావాలి. వస్తారా అండి? రైతులు వస్తారా? మహిళలు వస్తారా? మళ్ళా పెద్దరికము, పోలీసు వాళ్ళని బెదిరించుడు, కలెక్టర్లను బెదిరించుడు, తూడుతాడనుడు. వయసు అయిపోతే రిటైర్మెంట్ తీసుకోండి, ఓపిక లేకపోతే. జిల్లాని వెనుకకి ఎందుకు దోషేస్తున్నారు? ఒక ఇండస్ట్రీ తెద్దాము. అరవింద్ పసుపు బోర్డు తెచ్చిండు, పసుపు రోడ్లు బాగా పెరిగినాయి, విదేశాలలోకి తరలి వెళ్తుంది పసుపు. ఇక్కడ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ తెచ్చుకుంటానికి ఇన్సెంటివ్స్ ఇద్దాము. ఒకటి ఇండస్ట్రీ పెట్టుకుంటే ఒక ఇండస్ట్రియల్ పాలసీ తెద్దాము. ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? సైరన్లు వేసుకోవాలి, ఆఫీసర్ల మీద దబాయించాలి, మత రాజకీయాలు చేయాలి, నయా పైసకు పనికి రావద్దు, పదవి వాడుకోవాలి, వ్యాపారాలు పెంచుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, బోధన ఎమ్మెల్యే. మేము పని మీద ఉంటాము, నువ్వు పని చేసి ఒత్తిడి పెంచాలి మా మీద, కేంద్ర ప్రభుత్వం మీద. అవుతుందా నీతోటి ఈ వయసులో? అయితే చేయి, లేకపోతే రాజీనామా చేయి. ఇవన్నీ చేసుడేం లేదు, కానీ 200 రూపాయలు వంచడం. మీ కార్యకర్తలే ఫోన్ చేసిరా నాకు, అన్నా నువ్వంటే మాకు ఇష్టం, నేను రేపు పొద్దున ఓటు మీకే ఇస్తాం, కానీ ఇగో పంచుడు మొదలు పెట్టించారు మాతో. రాత్రి 11 గంటలకి 12 గంటలకి ఆరుమూరులో మొదలు పెట్టిపోయింది. ఏం పంచుతుర్రా అంటే 200 రూపాయలు అట. ఏం చేసుకోవాలి 200 రూపాయలు? 200లకు ఏమొస్తుందండి? ఈయన అడిగినట, రేవంత్ పంపిండట, 22 కోట్లు 21 కోట్లు పంపినట. అది వంచుడుగా అలా 70% వీళ్ళే వేసుకపోయారు, ఇలా నాయకులే. అది కూడా ఏం చేయలేదు. 200 కూడా చక్క నామినేషన్ వేసిండు. కార్యకర్తలకు నీళ్ళ ప్యాకెట్లు పెట్టలేదు, ఎండాకాలం నీళ్ళ ప్యాకెట్లు పెట్టలేదు కార్యకర్తలకు, కానీ 200 వంచాలి. నాకు ఆరుమూరుకి వెళ్ళి ఫోన్లు, తెల్లారి బాల్కొండకి వెళ్ళి ఫోన్లు. అన్న రేపు పొద్దున వంచడం మొదలు పెడుతున్నామే. నువ్వు దేనికోసం పనికి వస్తావండి? ఏదైనా పని చేయండి, ఇన్సెంటివైజ్ చేద్దాం, ఇండస్ట్రీని అట్రాక్ట్ చేద్దాం. నీ స్వంత ఇండస్ట్రీలు కాదు, ఇండస్ట్రీ అట్రాక్ట్ అంటే రైతులకు పనికొచ్చే పని చేద్దాం. టైం వేస్ట్ ఎందుకు?
మీరు చేసిన వాగ్దానాలు నెరవేరని వాగ్దానాలు అందరికి తెలిసేవి. కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు అయ్యే పని కాదు, పోయే పని కాదు. కనీసం కేంద్రం బ్రహ్మాండమైన స్కీమ్స్ ఉన్నాయి, సబ్సిడీలు ఉన్నాయి, ఇండస్ట్రీ పెడితే ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఉన్నాయి. అవి వాడుకునేటట్టు పెట్టుబడిదారులు అట్రాక్ట్ చేద్దాం. లేదు, ఏమి చేసేది ఉండదు. కారు మీద బుక్ ఉండాలి, కారు కింద సైరన్ ఉండాలి, అది మోగియాలి, తిరగాలి, వచ్చిన తిట్టాలి, ఆఫీసర్ని బెదిరియాలి, మళ్ళీ హైదరాబాద్ పోయి వండాలి. దేనికి పనికి వస్తారండి నాకు అర్థం కాదు. మళ్ళీ ఏమైనా అంటే అరవింద్కి అహంకారం. ఇట్లా మాట్లాడితే అహంకారం అండి. నేను ఆఫీసర్ని బెదిరించినా, నేనేమైనా సైరన్ వేసుకున్నానా, నేను ల్యాండ్ కబ్జా చేసినా, నేనైనా వ్యాపారాలు పెంచుకున్నా, నేను అవినీతి చేసినా, నేను మురం దందా చేసినా, నేను ఇసుక క్వారీలు నడిపినా. ఆమె వేణి జైలుకు పోయినా వెళ్ళి ఇక్కడ దందా చేసింది, ఈ మహానుభావుడు వాళ్ళు ఇక్కడ దందానే చేస్తాడు కాంగ్రెస్ ఆయన. దేనికి ఉపయోగపడతారే సమాజానికి? మీరు పిల్లగాని స్టేడియం లేదు, అరే క్రికెట్ ఆడుతుందుకో మంచి క్రికెట్ స్టేడియం లేదు, ఉన్నదో స్టేడియం తీసేసిండు, ఆడ మెడికల్ కాలేజ్ కడితే కట్టినావు, మరి స్టేడియం ఏది? నేను కట్టినా అని కాలేజ్ వేసుకొని తిరుగుతాడు. ఉన్న గ్రౌండ్ ఎత్తి ఆ హాస్పిటల్ పోయినా నేను మొన్న కమ్మర్పల్లి వాళ్ళు ఒకటి అటు పోతుంటే బాన్స్వాడ దిక్కు పోతుంటే యాక్సిడెంట్ అయ్యి అది ఉంటే పోయినా. అందులోకి వెళ్ళి 90% పేషెంట్లు అందరూ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయారండి. డాక్టర్ లేరు, సౌలతులు లేవు, పేరుకి 4 లిఫ్ట్లు ఉన్నాయి, ఒక లిఫ్ట్ పని చేస్తుంది, అందులో ఎక్కుతానికి భయం అవుతున్నది, ఎప్పుడు కూలిపోతుంది. లిఫ్ట్ ఆపరేటర్ లేడు, ఉన్న స్టాఫ్ కింద మీద పడి పనిచేస్తున్నారు, కొనుగోలు చక్కగా లేదు. మళ్ళీ ఆ కొనుగోళ్ళల్లో మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడినరు, అందులో పెద్ద స్కామ్. ఎన్నికలు జరుగుతుంటే మహేశ్వర్ రెడ్డి గారు చాలా స్కామ్ బయట పెట్టిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్, వీళ్ళకి పైసలు సంపాదించుడు, సైరన్లు కొట్టుకున్నాడు తప్ప దేనికి పనికిరారండి. మళ్ళీ వాళ్ళ దాంట్లో కూడా అంత తెలిసిన వాళ్ళే కదా మాకు. డి శ్రీనివాస్ వర్గం అంటే వడదాటినకి, సురేష్ రెడ్డి వర్గం అంటే వడదాటినకి, ఒకటే నియోజకవర్గాన్ని 4 చైర్మన్లు ఇచ్చిండు, వేరే నియోజకవర్గాలు వేరే వాళ్ళ మనుషులట. ఉన్న కాంగ్రెస్లో అంతా పంచాయతీ. మళ్ళా అసలు నీ పార్టీకి వానికి రావు, ప్రజలకి వానికి రావు, రైతులకి వానికి రావు, నీ నియోజకవర్గానికి వానికి రావు. మళ్ళీ 200 వస్తా అంటాడు. 200 వస్తే అయిపోయింది. అరే ఓ పార్లమెంట్ ఎన్నిక దేశవ్యాప్తంగా అంత పెద్ద డెమోక్రసీ, పైసలు వంచకుంటే ఏమో నీట్గా నడిపిస్తే అయిపోతున్నాయి కదా. మాకు లెటెస్ట్ ఇండస్ట్రియలైజ్ ఇందూర్. ఏం ఇన్సెంటివ్ ఇస్తారు, ఎంత ల్యాండ్, ఎంత ఇన్సెంటివ్ తోటి ఇస్తారు, పవర్ తెచ్చిస్తారా, వాటర్ తెచ్చిస్తారా, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచిస్తారా, ఒక ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేస్తారా? దానికోసం కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీలు మా బాధ్యత. ప్రపోజల్ పెట్టుండ్రి, టూరిజం డెవలప్ చేద్దాము. కిలా రామ్ మందిర్ కాడికెళ్ళి, డిచ్పల్లి రామ్ మందిర్ కాడికెళ్ళి అనేక హెరిటేజ్ ఉన్నాయి, బోధనలు ఉన్నాయి. మూలపడ్డది గుడి, 100 స్తంభాల గుడి. దానికి ఏమైనా ఉపయోగపడదాము. ఎందుకయా 75 ఏళ్ళు వయసు పెట్టుకుని 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు పెట్టుకున్నారా? మీకు పైసలు లేవా? ప్రభుత్వం ప్రపోజల్ పెట్టుండ్రి, కేంద్రానికి పంపించింది, ఎంపీకి కాపీ పెట్టుండ్రి. అరే పని చేయరా, ఏం చేయరు, 200 వస్తుంది. అది ప్రజలు ఇంటలేరు, కులాలు లేవు, ప్రజలకు అంతా అర్థమైపోయింది. వీళ్ళందరూ కులాల వారు రాజకీయాలు చేసుకుంటాం, మనం కూడా చేసి తురుకులకు అప్పయ్యతురు మొత్తమని అందరికి అర్థమవుతున్నది. అది క్లియర్ అయిపోయి అందుకని ఓడిపోతుంది. ఆ పెద్ద మనిషి జీవన్ రెడ్డిని గారిని తీసుకొచ్చి అనవసరంగా ఇరికిచ్చింది అన్నాడా? మోడీ ఇంత వాతావరణం పోటీ అయిపోతున్నాడు. వీళ్ళే మేము గెలిపిస్తా, క్యాండిడేట్ లేడా సరిగ్గా, మేము గెలిపిస్తామని తీసుకొచ్చినట్టున్నారు. ఎట్లా గెలిపిస్తారంటే 200 వచ్చారు. ఇదా మీ రాజకీయం? ఏమో పెద్ద మనుషులు మీడియా మిత్రులు మీరు అందరూ ఇవంతా విన్నారు కదా. ఏమైనా తప్పు మాట్లాడినా, ఏమైనా అహంకారం ఉన్నది? ఇలా ఏమైనా అహంకారం ఉన్నదా? తిక్క క్వశ్చన్ అడితే తిక్కగా ఆన్సర్ ఇస్తుంది, వేరే విషయం. మాట పడ, అది వేరే విషయం.
నేను ఎవరైనా దబాయించినా, ఎవరైనా దందాలు చేసినా, ఉపయోగపడ రాజకీయాలు ఉన్న రోజులు ఏదో ఒకటి ఉపయోగము, నలుగురికి పనికొచ్చే పనులు చేద్దాము. మేము నీ మీద ప్రెషర్ పెడతాము, మీరు మా మీద ప్రెషర్ పెట్టుకుంటుంది. ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తోటి రాజకీయం కూడా అవుతుంది. మా పార్టీ ఎంత పని చేసింది, మీ పార్టీ ఎంత పని చేసింది, మా ప్రభుత్వం ఎంత పని చేసింది, మీ ప్రభుత్వం ఎంత పని చేసింది చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాడు కూడా మీడియా మిత్రులకు చెప్తున్నా, నేను బూతులు తిరుగుతుంటే పోలింగ్ బూతులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ కూడా వచ్చి నన్ను చేతులు కలిపి నన్ను అలుముకొని అన్న నా ఓటు టీకేసిన అనేక బూతులు. ఆ 200 మంది కూడా చక్కగా మంచలేదు. చాలా మంది అరవింద్ మీడియా సమావేశం పెట్టి బాగా లేదు, మాకు చూడకపోతే ఎత్తుకొని ఫోన్లు వచ్చినాయి. వి విల్ మేక్ షూర్ భారతీయ జనతా పార్టీని రెండవసారి గెలిపించిన హిందూరు ప్రజలు గర్వించే విధంగా పనిచేస్తాము. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. మాకు రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేయకపోతే ఎండగడతాం, రోడ్డు మీద ఈడ్చుకొస్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవడానికి 90% కారణం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఈ టీఆర్లో రూములు బుక్ చేసేది ముందే బుక్ చేస్తే అయిపో. ఇప్పుడు నెక్స్ట్ జూలై 14 రేవంత్ కేసు. జూలై 14 జూలై 14 ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి బ్రదర్. ఏడా మెజారిటీ కాంగ్రెస్కి ఏడా రాలే, ఉట్టి ముస్లింల దగ్గర వచ్చింది. వాళ్ళు ఆ అర్బన్ ఏరియాలలోనే ఉంటారు కాబట్టి ఆడొచ్చింది. అది కూడా డివైడ్ చేసినాం అనుకో, ఇటు దిక్కు మాకు బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది. ఆ ఓల్డ్ సిటీని పక్క పెట్టినాం అనుకో, లొట్టపీస్ వచ్చింది కాంగ్రెస్కి. 60% హిందువులు వేసారు బీజేపీకి, 28% హిందువులు వేసారు కాంగ్రెస్కి, 32% మెజారిటీ. అంటే హిందువులు డివైడ్ అయ్యింది. మాకు మేజర్గా వేసారు, పెద్ద ఎత్తున వేసారు మాకు మెజారిటీ. ముస్లిం బూతులలో చూడండి, ఈ టీఆర్ఎస్ వాళ్ళకి దిమాగ్ లేదు. అరే చూసుకోరా నాయన మీరు టీఆర్ఎస్ వాళ్ళు. ఓ ముస్లింలకు పాట పాడారు కదా 10 ఏళ్ళ నుంచి, ఆ ముబారక్ ఈ ముబారక్ అనుకుంటా. డబ్బాలు తీస్తే ఈవీఎం 800 ఓట్లు ఉంటే 795 కాంగ్రెస్, 5 బీజేపీ, 0 టీఆర్ఎస్, 0. దిస్ ఈజ్ వెరీ డేంజరస్. ఇది మంచిది కాదు. ఇది భారతదేశం సావరెనిటీకి మంచిది కాదు. ఈ కేసీఆర్ కేటీఆర్ మీకు దిమాగ్ ఉంటే దీని మీద దృష్టి పెట్టండి. 800 పోల్ అయితే 795 కాంగ్రెస్, 5 బీజేపీ, 4-5 బీజేపీ. ఒక్క ఓట్లేదండి టీఆర్ఎస్కి. మళ్ళీ టోపీలు దట్టీలు ఆ కేసీఆర్ కేటీఆర్ చూసుకోవాలి. మేము అడిగి చూడం, చూసి చెప్పేది చెప్తాము, చేసేది చేస్తాము, తర్వాత వదిలేస్తాము. కేసీఆర్ కేటీఆర్ చూడాలి. ఆ బాజిరెడ్డి గోవర్ధన్ బాబు ఆయనని పట్టుకోవచ్చు, ఆ వయసు ఆయన ఆరోగ్యం మంచిలేదు. ఈ కవిత రేవంత్ పని వీళ్ళిద్దరు పెద్ద మనుషులు పక్కన చేసి ఇది వీళ్ళు ఇట్లా చేస్తారని 2 ఏళ్ల కింద మా గంగానే చెప్పినాను ఢిల్లీలో. ఈ కాంబినేషన్లో వీళ్ళు పోతారని 2 పార్టీలు. తీసుంటి పనికి వాళ్ళ రాజకీయాలు తప్ప ప్రజలకు పనికొచ్చేది ఒక్కటి చేయరండి. నరేంద్ర మోడీ గారు ఈనాడు పేపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా 100 రోజుల ప్రణాళిక ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పింది. అందులో పసుపు బోర్డు యొక్క కార్యాలయాలు కూడా ఓపెన్ చేయడం, పసుపు బోర్డు కార్యాచరణ కూడా మొదలవుతుందని చెప్పడం జరిగింది. ఇక మిగిలిన పని నా బాధ్యత, నేను చేసుకొస్తాను. ఐఎమ్ ఆన్ రికార్డ్. నా ప్రజలకి, నా రైతులకు ఏం కావాలో నేను చేసుకొని వస్తాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకి इंडस्ट्रियलाइज చేద్దాం, चलो स्टार्ट करो, इंसेंटिवाइज करो, इन्वेस्टर्स को इंसेंटिवाइज करो. लैंड कितना देते, कितने में देते, कौन सा रोड डाल के देते, किधर देते, वाटर कनेक्टिविटी कैसा देते, इलेक्ट्रिसिटी पे क्या इंसेंटिव देते, हमारे को टारगेट क्या देते, दो ఏం ఉండదు. చెప్పినా కదా విజన్ డాక్యుమెంట్ ఇస్తే కదా, ఇప్పుడు దానికోసమే వీళ్ళని ఎగేస్తున్నా.
ఏందా ఇండస్ట్రియలైజ్ చేద్దాము, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది ఈ ప్రాంతంది. పని చేద్దాము, ఊకే సైరన్లు వేసుకుంటా కలెక్టర్లని, అడిషనల్ కలెక్టర్లని, పోలీసు వాళ్ళని బెదిరించుకుంటా ఇదా రాజకీయం? పనికొచ్చే పని చేద్దాం. మాకేం టార్గెట్ లేదే. ప్రక్రియ చెప్పిన జూలై 14 నేను ఇచ్చిన డేటు, కోర్టు ఇచ్చింది, కవిత నేను చేయలేసిన. మరి ఆమె చేసుకున్నది, ఆమె తప్పు చేసింది, జైలుకి పోయింది. మా అసెంబ్లీ ఎలక్షన్లో మా ఎమ్మెల్యే అభ్యర్థులు టైం బ్యాడ్ ఉండే లేట్ పోయింది. అదే మా బ్యాడ్లకు అని చెప్పుకుంటున్నాం. అంతే 100% విల్ మేక్ ఇందూర్ టౌన్ స్మార్ట్ సిటీ. జీవన్ రెడ్డి గారు మా అభ్యర్థియా? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అడ్డమడకుంటే చాలు. మొన్న ఎంత వచ్చిందన్న? 200 crores వచ్చింది. అమృత్ 162 crores వచ్చింది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. అది సద్వినియోగం చేసుకున్నారా? అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలి కదా. 162 కోట్లు వచ్చింది. ఎప్పుడు వచ్చింది మేడం? నెల 2 నెలల కింద వచ్చింది ఈ ఫైనాన్షియల్ ఇయర్. టోటల్ సెంట్రల్ ఫండ్ అది హెల్త్ 162 plus 240 వాటర్ ఫండ్స్. కేంద్రంలో నిధులు తక్కువ లేవు, ఇక్కడ ఫ్లో తక్కువ ఉండదు, మస్తు వస్తాయి. అవన్నీ సద్వినియోగం చేసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే తీసుకుపోయి ఏడా కమిషన్లు వస్తే ఆ ప్రాజెక్టులలో వాడతారు. వాటర్ వర్క్స్కి 240 crores, 160 crores ఏమో అమృత్ ఫండ్ కింద యూజిటి. యూటిలైజ్ దెమ్ ప్రాపర్లీ, ఆటోమేటిక్ ద సిటీ విల్ బికమ్ స్మార్ట్. అవినీతి నిర్మూలించి అభివృద్ధి మీద ధ్యాస పెడితే ఆటోమేటిక్ స్మార్ట్ అవుతాయి. సిటీయే కాదు, గ్రామాలు స్మార్ట్ అవుతాయి, అన్ని స్మార్ట్ అవుతాయి. కాంగ్రెస్ వాడు పని చేయకుంటే మాత్రం మిమ్మల్ని ఇంకొకే పిలుస్తా, మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా. పని చేయించే బాధ్యత మీదే.